హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి ఈ యొక్క వీడియోలో డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఈ యొక్క డే 8 అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి మనశంకర వరప్రసాద్ మూవీ ఓకేనా. డే 7 అనేది ఆల్రెడీ ఎక్కువ మోతాదులో అనేది కలెక్షన్ అనేది చేసేసింది అనమాట. ఎందుకంటే సండే రోజు కాబట్టి బీభత్సమైన కలెక్షన్ అనేది వచ్చింది రియల్లీ ఓకేనా. సో ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి ప్రతి అప్డేట్ని మీకు వీడియో పరంగా అందిస్తానండి ఓకేనా. సో ఈ యొక్క డే 7 అనేది కనీసం ఒక 20 కోట్లకు పైగా అనేది సంపాదించేసింది అనమాట ఓకేనా. సో రాజాసాబ్కి చాలా తక్కువ అనేది వచ్చింది కలెక్షన్ అనేది ఓకేనా. అది కాకుండా ఈయన వచ్చిన సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన తర్వాత ఈయన పడ్డ కష్టాలు ఏంటి, సో వచ్చేదానికి ఎటువంటి కష్టాలు పడ్డాడు, ఎవరిని కలిశాడు ఏంటి అని చెప్పి పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోతామండి. నేను ఇంతకు ముందు కూడా చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్పాను అనమాట. సో ఒక ఆమె లేడీయో బాయో ఎవరో తెలియదు కానీ కామెంట్ అయితే పెట్టారు, బ్రో నువ్వు చిరంజీవి గారి గొప్పతనం గురించి చెప్తున్నావు కదా, అంత పెద్ద ఆయన గురించి చెప్పాలంటే చాలా అనుభవం ఉండాలి, మళ్ళీ వచ్చి ఆయన పడ్డ కష్టాలు ఏంటి అని చెప్పి మాకే సరిగ్గా తెలీదు, నీకెలా తెలుసు, సో ఒకవేళ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు, పర్వాలేదు మేము వింటాము అని చెప్పి చెప్పిందనమాట. అంటే ఆయన పడ్డప్పుడు కష్టాలు మ్యాక్సిమం నేను పుట్టుండానండి, నేనే కదా మీరు కూడా పుట్టుండరు నాకు తెలిసి సరిగ్గా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాదు, నాకు చాలా వరకు తెలుసండి, జస్ట్ అలా చెప్పు వదిలేసాను అనమాట. ఇంకా ఉంది ముందుంది కదా ముసలి పండుగ. నేను చేసే ప్రతి వీడియోలో చిరంజీవి గారి గురించి ప్రతి అప్డేట్ అనేది ఇస్తాను అనమాట. చూసుకున్నట్లయితే డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది 3 లక్షల వరకే సంపాదించిందండి. ఇది మార్నింగ్ టైం అనమాట. సో ఈ యొక్క 3 లక్షలు అనేది పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది ఒక లైవ్ డేటా ఓకేనా. ఇక డే 7 చూసుకున్నట్లయితే 20 కోట్లకు పైగానే సంపాదించేసిందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఆల్రెడీ వాళ్ళు 261 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిందని చెప్పి అనిల్ రావిపూడి గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, చిరంజీవి గారు చెప్పారు అనమాట. ఇది ఒక గొప్ప విషయం. వాళ్ళ ముందు నేను ఈ రోజు సెలబ్రేట్ చేసుకునేదానికి ప్రెస్ మీట్ పెట్టి సెలబ్రేట్ చేసుకునేదానికి వస్తాను అని చెప్పి అనిల్ రావిపూడి గారు డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పేశాడు అనమాట. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, ఈ రోజు ఒక పెద్ద ప్రెస్ మీట్ అనేది ఉంటుంది. అంటే సినిమా విజయం అయ్యింది కాబట్టి, ఇంత గ్రాస్ని కలెక్షన్ చేసింది కాబట్టి, బ్రేక్ ఈవెన్ అనేది ఒక 6 రోజుల్లోనే 5 రోజుల్లోనే కంప్లీట్ చేసుకునింది కాబట్టి, సో ఈ యొక్క పెద్ద సెలబ్రేషన్ అనేది చేసుకుంటామని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇక ఆ యొక్క సెలబ్రేషన్ లో వీళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడుకుంటారు ఏంటి అని చెప్పి ప్రతి అప్డేట్ దానికి సంబంధించి కూడా ఇస్తానండి ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న మనమండి, చాలా మంది నా వీడియో చూస్తున్నారు అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మేము ముందుకు తీసుకొని వస్తానన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి రోజులకి 261 కోట్లు అనేది వసూలు చేసిందని చెప్పి వీళ్ళు ఒక పోస్టర్ ద్వారా డిక్లేర్ అయితే చేశారనమాట. అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ ఓకేనా, దాంట్లో GST పే చేయాలి, ఆ విషయం మీకు తెలిసిందే. సో డే 7 డే 8 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి డే 7 అనేది సో 17 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించింది. ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసే ఉంటుంది ఇప్పటికే. సో 8వ రోజు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి నేను ఇంతకు ముందు జస్ట్ ఒక 3 నిమిషాల క్రితము ఒక 3 లక్షలు అనేది సంపాదించింది అని చెప్పాను అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తే 6 లక్షలు అనేది సంపాదించేస్తుంది అప్పటికే. అంటే దీనికి బుక్ మై షోలో కూడా భయంకరంగా టికెట్స్ అనేటివి అమ్ముడుపోతున్నాయి అనమాట ఓకేనా. కలెక్షన్ అనేది భయంకరంగా వస్తుందండి. ఇంకా ఇండియన్ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ గా 160 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. 160 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఓకేనా. సో ఈ యొక్క సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రీమియర్ షోల ద్వారా 9.35 లక్షలు అయితే సంపాదించేసింది ఆల్రెడీ. ఇక డే 1 చూసుకున్నట్లయితే 32 కోట్ల 25 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట ఓకేనా. సో ఇక డే 2 చూసుకున్నట్లయితే 18 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట. ఇక డే 3 చూసుకున్నట్లయితే 5 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించేసింది అనమాట ఓకేనా. డే 5 చూసుకున్నట్లయితే 19.5 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట. అంటే 19 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 18.9 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట టోటల్ గా చూసుకున్నట్లయితే. డే 7 చూసుకున్నట్లయితే 17.50 లక్షలు అయితే సంపాదించేసింది అనమాట. ఇక టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 160.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే ఇది ఒరిజినల్ కలెక్షన్. అది ఎవరికి చెందుతుంది? డిస్ట్రిబ్యూటర్ కి, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ కి, మళ్ళీ వచ్చి మన ప్రొడ్యూసర్ కి. అంటే మనశంకర్ వరప్రసాద్ మీద మూవీ మీద ప్రొడ్యూసర్ డబ్బు పెట్టాడు కదండి, వీళ్ళు ముగ్గురికి చెందుతుంది అనమాట.
మాక్సిమం 1% వచ్చి ప్రొడ్యూసర్కే చెందేస్తుంది. ఓకేనా, ఇక్కడికి క్లారిటీ అనమాట. వీళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ అనేది ఇంకా వదలలేదనమాట. ఆల్రెడీ నిన్న మొన్న వదిలేరనమాట 261 కోట్లని. సో 300 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది సంపాదించేస్తుంది అని చెప్పి ఆశ్చర్యపడాల్సినంత అవసరం కూడా లేదు. నాకు తెలిసి ఈ మూవీకి ఇది కూడా తక్కువే. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక పోస్టర్ అనేది వదలలేదు, అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావుపూడి గారు నిన్న మొన్న అనమాట సో ఒక పెద్ద ప్రెస్ మీట్ లో మూవీ అనేది చాలా గ్రాండ్ గా హిట్ అయింది కాబట్టి సో మీ ముందుకు వచ్చి అంటే ప్రజల ముందుకు వచ్చి నా పర్సనల్ విషయాలు మళ్ళీ వచ్చి ఈ యొక్క మూవీ గురించి మీకు చాలా చెప్పుకోవాలి, హిట్ అయింది కాబట్టి అని చెప్పి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి అనిల్ రావుపూడి గారు ఒక పెద్ద ప్రెస్ మీట్ లో చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నానండి, ఆ యొక్క ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారో అనిల్ రావుపూడి గారు చిరంజీవి గారి గురించి, వెంకటేష్ గారి గురించి ప్రతి అప్డేట్ ని మీకు వీడియో పరంగా అందిస్తాను అనమాట. ఇది నెక్స్ట్ వే. ఓకే, ఇక్కడికి ఆపేద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని పెట్టిందంటే తమ్ముడు ఇది చూస్తే చాలా చిన్న వయసు కదా, నేను ఆ కామెంట్ కూడా మెన్షన్ చేస్తాను. ఇదే అనమాట, చూసేదానికి చాలా చిన్న. ఈ కామెంట్ లో ఏముందంటే నువ్వు చూసేదానికి చాలా చిన్నవాడివి, సో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే చాలా ఉండాలి, నీది అంత చిన్న వయసు కూడా కాదు, సో ఆయన పడ్డ కష్టాలు నువ్వు అప్పుడు పుట్టుండవు నాకు తెలిసి అని చెప్పి ఆమె చెప్పింది అనమాట. ఎస్, 100%. అది కాకుండా సో నీకు తెలిస్తే ఒకవేళ నీకు తెలుసుగానే ఉంటే చిరంజీవి గారి గురించి చెప్పు, నేను చూస్తాను, ఇబ్బంది ఏం లేదు అని కూడా చెప్పింది అనమాట. కామెంట్లో అదే ఉంది. నిజంగా అండి, నాకు తెలిసిన వేళ నేను చెప్తాను, ఈయన పడ్డ కష్టాలు అటువంటివి కాదనమాట. ఈయన చదువుకున్నది బాపట్ల, తెనాలి, మద్రాసు, హైదరాబాదు, అదర్ కంట్రీలోకి వెళ్ళి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వెళ్ళాడు అనమాట ఈయన అదర్ కంట్రీలోకి. సో ఈయన న్యూఢిల్లీలో పర్యాటక గ్రౌండ్ లో ఉంటుంది కదండి, సో ఎన్సీసీ ద్వారా ఈయన అక్కడికి వెళ్ళి ఒక ప్రదర్శన అనేది కూడా చేశాడు అనమాట. ఆ ప్రదర్శన చూసి ఈయన చాలా గొప్పవాడు అవుతాడని చెప్పి అప్పుడే డిక్లేర్ చేశారు. ఆ విషయం ఎవరికి తెలీదు. ఈయనకి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? తన తల్లి పెట్టింది. ఓకేనా, తన తల్లి ఆ కొడుకు అమరుడై ఉండాలి, చిరంజీవి అంటే అమరుడు, చావు లేదు అని చెప్పి ఒక నామకార్థం అనేది రకరకాలుగా ఆలోచించి, అంటే వీళ్ళు హిందూ దేవతను కోరుస్తారనమాట అప్పటి వరకు. సో ఈయన పుట్టిన తర్వాత ఆంజనేయ స్వామి చూసి ఇంకెవరు ఆంజనేయ స్వామి అమరుడు, చాలా దేవుళ్ళు అయితే ఉన్నారనమాట. అంటే వాళ్ళ పరంగా అనమాట నేను చెప్పేది, ఎవరో తప్పుగా అనుకోవద్దండి, నేను ముందుగానే చెప్తున్నాను అనమాట. సో చిరంజీవి అనే నామకార్థం ఈయన తన తల్లి చిరంజీవి గారి తల్లి పెట్టింది అనమాట. అప్పుడు ఈయన్ని చిరంజీవి చిన్న వయసులోనే పిలుస్తున్నారండి. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పిలవలేదనమాట. ఓకేనా, ఈయనకి శివశంకర్ వరప్రసాద్ అనే పేరు నింది, కానీ తన తల్లి ముద్దుగా చిరంజీవి అనే పేరు చిన్నప్పుడే పెట్టేసింది. అది ఎవరికి తెలియదు అనుకుంటా నాకు తెలిసి. ఓకేనా, సో ఈయన 1955 ఆగస్టు 22న పుట్టాడు కాబట్టి చూసుకున్నట్లయితే ఈయన 1978లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అనమాట. ఈయన చేసిన నాటక వృత్యాలు ఏవైతే ఉంటాయో ముందు విలన్ గా చేశాడు అనమాట. ముందు విలన్ గా చేసి ఆయన తెలివి చూడండి, ముందు విలన్ గా చేసి మంచి గుర్తింపు అనేది తెచ్చుకున్నాడు అనమాట. విలన్ గా ఏమన్నా చేశాడా విలన్ గా అని చెప్పి మంచి గుర్తింపు పొందాడు అనమాట. కానీ అక్కడున్న వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? నీది ఈ క్యారెక్టర్ కాదు, నీది వేరే క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ చెయ్యి అని చెప్పి బయట ఎవరైతే ఉన్నారో అంటే సపోర్ట్ ఏమి ఇవ్వలేదు. మన చిరంజీవి ఉన్నారు, వెళ్ళి చూడండి, అతను కూడా మంచి క్యారెక్టర్ యాక్టింగ్ భలే చేస్తాడని చెప్పి ఒక నోటి మాటతో చెప్పడం అనేది జరిగింది. చాలా కథలు వచ్చాయన్నమాట. అనేక రకాల కథలు వచ్చిన తర్వాత ఎముడికి మొగుడు, ఖైదీ, మళ్ళీ వచ్చి అత్తకి ఎముడు, అమాయక మొగుడు, ఓకేనా, బచ్చల బసవన్న, మళ్ళీ వచ్చి చాలా రకాలుగా సినిమాలు వచ్చాయి ఈయన దగ్గరికి, చాలా రకాలుగా. సో ఈయన యాక్టింగ్ చూసి, ఈయన హీరోయిజం చూసి డైరెక్ట్ గా అమితాబ్ బచ్చన్ ఫోన్ చేశాడు, యాక్టింగ్ సూపర్ ఉంది, నువ్వు జీవితంలో చాలా గొప్పవాడు అవుతావు అని చెప్పి అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి చెప్పాడు. ఆ విషయం ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు అమితాబ్ బచ్చన్ ఫోన్ చేసి చెప్పాడు. సో ఇదనమాట, ఎక్కువగా డీప్గా వెళ్తున్నాను. ఇది నిజంగా జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది ముసలి పండుగ. నిజంగా అండి, నేను అనుకోలేదు, ఇంకా ఉన్నాయి చెప్పాల్సినట్టు ఉన్నాయి, కానీ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను అనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట. హైలైట్ విషయం ఏంటంటే ఈ యొక్క 6 రోజులు 7 రోజుల్లోనే 300 కోట్లకు పైగా ఈ యొక్క గ్రాస్ ని కలెక్షన్ చేసిందంటే వరల్డ్ వైడ్ గ్రాస్ ని చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవాలన్నమాట. అంటే నేను డిక్లేర్ చేయట్లేదు, మాక్సిమం ఇప్పుడు సండే రోజు కదండి, నిన్న బాగా కలెక్షన్ అయితే భయంకరంగా వసూలు చేసింది అనమాట. దాంట్లో నో అబ్జెక్షన్, అస్సలు వేరే లెవెల్ అంతే. ఇక రాజాసాబ్ విషయానికి వస్తే
ఇప్పటికే 1 వీక్ అయిపోయి దాటేసి ఇంకా పోతూ ఉందన్నమాట. ఇంకా దాని విషయం ఏంటో తెలియట్లేదు. ముందు రాజాసాబ్ వచ్చింది, దీని వెనకాల మనశంకర్ వరప్రసాద్ వచ్చింది కాబట్టి బ్రేక్ ఈవెన్ ఈ యొక్క మనశంకర్ వరప్రసాద్ అయిపోయింది, తొందరగా లాభాల్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పటి నుంచి ఏదైనా కలెక్షన్ వచ్చిందంటే అది ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి, వాళ్ళకే చెందుతుంది అనమాట. ఓకేనా? సో అది మీకు ఇంకా క్లారిటీగా క్లుప్తంగా తెలియాలనుకుంటే డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ అంటే ఏంటి, మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ అంటే ఏంటి, గ్రాస్ అంటే ఏంటి, ఓవర్సీస్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, ఓవర్సీస్ నెట్ కలెక్షన్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి అని చెప్పి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పా. దీని వెనకాలే ఉంటుందండి. దీని వెనకాలంటే నష్టమా లాభమా అని చెప్పి చిరంజీవి మళ్ళీ వచ్చి ప్రభాస్ ఫోటోని ఒక థంబ్నెయిల్ గా క్రియేట్ చేసి పెట్టున్నా. ఎవరైనా సరే ఆ వీడియో చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి నేను ఇంతకు ముందే చెప్పా, థియేటర్ ఓనర్ అంటే ఏంటి, ప్రొడ్యూసర్ అంటే ఏంటి, డైరెక్టర్ అంటే ఏంటి, చాలా మందికి తెలిసే ఉంటాయి ఈ పేర్లు, కానీ డెప్త్ గా చెప్పున్నా. నేను అట్టి పొండ తొక్క తీసి మరీ చెప్పున్నా. మీకు ఊరికి నేను జస్ట్ శాంపుల్ గా చెప్తున్నానండి. ఇదండి అప్డేట్ అనేది. ఇంకా అనిల్ రావిపూడి గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయో ప్రెస్ మీట్, ఈ రోజు ప్రెస్ మీట్ ఉంది, అది క్లారిటీగా చెప్తాను అనమాట. ఎవరు మిస్ చేయొద్దు. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. ఓకేనా?